సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా పాత కమ్యూనిటీ టూర్ అయితే చేయబోతున్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి జూలై 11th 2026. సో ఈరోజు మేము మా కొత్త కమ్యూనిటీకి అయితే మూవ్ అవుతున్నాం. సో ఎందుకంటే మా పాత కమ్యూనిటీలో మా లీజ్ అయితే అయిపోయింది. సో ఈరోజు నేను వెళ్ళే ముందు మీకు మా పాత కమ్యూనిటీ ఒక టూర్ అయితే చేస్తాను. సో బేసిక్గా మేము కరెంట్ ఉండే లీజ్ వచ్చేసి యూనివర్సిటీ నుండి బస్సులో ఒక 15 minutes అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక స్టూడెంట్ కమ్యూనిటీకి అయితే మూవ్ అవుతున్నాం. సో బేసిక్గా ఇక్కడ మాకు లీజ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ చాలా బగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మూవ్ అయితే అయిపోతున్నాం. సో ఇప్పుడు మేము ఉండే కమ్యూనిటీ అయితే మీకు చూపిస్తాను. సో మేము ఉండే కమ్యూనిటీ అయితే ఇది యాస్టీరియా అపార్ట్మెంట్ హోమ్స్. సో ఇదే రోడ్లో ఎగ్జాక్ట్లీ మనకి 3 miles వెళ్తే యూనివర్సిటీ అయితే వస్తుంది. అండ్ బస్ సర్వీసెస్ కూడా మాకు నంబర్డ్ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి బిల్డింగ్కి ఇలా నంబర్ అయితే ఉంటుంది. సో మన దగ్గర డోర్ నెంబర్స్ ఎలానో ఇక్కడ ఇలా బిల్డింగ్ నెంబర్స్ ఎలా, ఈచ్ బిల్డింగ్కి ఒక్కొక్క నెంబర్ అసైన్ అయి ఉంటుంది. సో ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి గేట్ కోడ్. సో బేసిక్గా ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తే మనకి గేట్ ఓపెన్ అవుతుంది సో దట్ కార్స్ అన్నీ ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇది ఒక వాక్వే. సో వన్స్ ఇక్కడ ఎంటర్ అయ్యాక మనం చూస్తే అక్కడ మనకి లీజింగ్ ఆఫీస్ అయితే ఉంది. సో వన్స్ ఎంటర్ అయ్యాక ఇది యాస్టీరియా అపార్ట్మెంట్స్ యొక్క లీజింగ్ ఆఫీస్. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ లీజింగ్ ఆఫీస్ అండ్ ఇక్కడ ఒక స్మాల్ వాటర్ ఫాల్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్కి వచ్చి చూసుకుంటే ఇక్కడ మెయిల్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడికి మాకు మెయిల్స్ అయితే అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. లోపలికి ఎంటర్ అయిపోతే మనకి సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లోపల. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ పూల్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. సో పూల్ ఏరియా అండ్ కూర్చోడానికి కొన్ని సోఫాస్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక జకూసీ కూడా ఉంటుంది. సో సో దిస్ ఈజ్ అవర్ పూల్ ఏరియా. ఇలాంటి పూల్ ఏరియా ఇంకొకటి కూడా ఉంటుంది అటు పక్క, అది చూపిస్తా. సో అండ్ సో బేసికలీ సమ్ స్పా రూల్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా ఓపెన్ పార్కింగ్. సో ఓపెన్ పార్కింగ్లో ఎవరైనా పార్క్ చేసుకోవచ్చు. అండ్ షేడెడ్ పార్కింగ్ అయితే మనం పార్కింగ్ స్లాట్ అయితే తీసుకోవాలి. సో వన్స్ ఈ పూల్ ఏరియా క్రాస్ చేసి ఇలా ఫ్రంట్కి వస్తే సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ప్యాకేజ్ సెంటర్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా మనం అమెజాన్లో ఆర్డర్స్ పెట్టుకున్నా, ఎక్కడైనా ఫెడెక్స్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా సో మాకు డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తుంది. అండ్ మనకు పార్సల్ పెండింగ్ అని చెప్పి మెయిల్ అయితే వస్తుంది. సో ఆ పర్టికులర్ మెయిల్లో మనకి కోడ్ ఉంటుంది. సో బేసికలీ ఇది మా ప్యాకేజ్ ఏరియా. సో ఇక్కడ మనం కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో వన్స్ ఇక్కడ మనం కోడ్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. సో పర్టికులర్ లాకర్లో మన ఆర్డర్ అయితే ఉంటుంది. సో మనం ఎక్కడ నుంచి కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో లైక్ బేసికలీ విల్ గెట్ ఏ మెయిల్ ఫ్రమ్ దిస్ పార్సల్ పెండింగ్. సో దాని నుంచి మెయిల్ వస్తే మనం వచ్చి ఇక్కడికి మన మెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ది కమ్యూనిటీ. సో ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. సో చెప్పా కదా ఇక్కడ ఉండే సిట్అవుట్ ఏరియా ఇది. అండ్ ఇది వచ్చేసి ఫైర్ పిట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. సో డ్రింక్స్ అండ్ స్నాక్స్కి. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ రమాడా ఉంది. సో బేసిక్గా మేము కొంచెం అప్పుడప్పుడు కూర్చొని చిల్ అయ్యే ప్లేస్. సో ఇక్కడ కావాలంటే బార్బెక్యూ ఏమైనా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ దట్ ఏరియా. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే లాండ్రీ సెంటర్ ఉంది. సో బేసిక్గా ఈ లాండ్రీ సెంటర్లో 4 washers అండ్ 5 dryers అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాటర్ మిషన్. సో కాయిన్ వేస్తే మనకి 4 liters ఆఫ్ వాటర్ అయితే వస్తుంది. అండ్ సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ ఇట్. ఇలాంటి లాండ్రీ రూమ్స్ ఈ కమ్యూనిటీలో ఒక 3 అయితే ఉంటాయి. అండ్ ఈ రమాడా దాటి కొంచెం ముందుకెళ్తే ఇంకొక పూల్ ఏరియా అయితే ఉంది. సో బేసికలీ దిస్ బిల్డింగ్ 4 ఈజ్ వేర్ వి లివ్ రైట్ నౌ. సో అండ్ ఇలా ఫ్రంట్కి అలా వాక్ చేస్తూ వస్తే సో దిస్ ఈజ్ హౌ దిస్ బిల్డింగ్ లుక్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో
ఈచ్ బిల్డింగ్కి వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఫ్లోర్లో చూసుకుంటే 4 రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ 1B 2B అండ్ 3 బెడ్రూమ్ లేఅవుట్స్ అయితే ఉంటాయి. అండ్ వాటి యొక్క ప్రైజెస్ అండ్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో బేసిక్గా ఇది వచ్చేసి డాగ్ పార్క్ ఏరియా. సో బేసిక్గా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి. అండ్ దెన్ చెప్పా కదా, ఇది సెకండ్ పూల్ ఏరియా. దాంతో పోలిస్తే ఇది కొంచెం చిన్న ఏరియా. సో జస్ట్ ఒక పూల్ అండ్ కొంచెం సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్. యా, ఐ కెన్ ఓపెన్ ఇట్. సో యా, like this is how the second pool area looks. That's it. Like the first one is pretty big compared to this, and దీన్ని దాటుకొని వస్తే ఇది ఒక సెకండ్ చిల్అవుట్ ప్లేస్ అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా బార్బిక్యూ చేసుకోవడానికి 2 ఉన్నాయి. అండ్ కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక 2 సోఫాస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక చిన్న ఏరియా టు చిల్అవుట్. ఇట్లా అంతకు మించి ఏముండదు పర్టికులర్ కమ్యూనిటీలో. సో ఓవరాల్గా కమ్యూనిటీ టూర్ అయితే ఇది. సో బేసిక్గా ఇప్పుడు మేము ఉంటున్న కరెంట్ కమ్యూనిటీలో మా 2B అపార్ట్మెంట్ ఒక రెంట్ వచ్చేసి $2,000 అయితే పడుతుంది. సో విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 lakhs per month. సో మేము 5 members ఉంటాం. సో మాకు అప్రాక్సిమేట్లీ 40,000 to 45,000 per month అయితే అవుతుంది రెంట్కి. అండ్ దీంతోపాటు అడిషనల్గా గ్రోసరీస్, వైఫై, కరెంట్ ఇవన్నీ చూసుకుంటే ఇంకొక $100 to $150 అయితే అవుతాయి. అండ్ ద మెయిన్ రీజన్ మేము ఈ కమ్యూనిటీ నుంచి వేరే కమ్యూనిటీకి మూవ్ అవడానికి వచ్చేసి రీసెంట్గా మా ఫ్రెండ్స్లో 3 ఫ్రెండ్స్ అయితే గ్రాడ్యుయేట్ అయ్యారు. సో వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో వన్స్ జాబ్స్ వచ్చాక మనకి ఏ స్టేట్లో వస్తుందో తెలీదు. అండ్ ఇప్పుడు మేము కరెంట్ వెళ్తున్న కమ్యూనిటీలో రీప్లేస్మెంట్స్ చాలా ఫాస్ట్గా దొరుకుతాయి. సో ఆ రీజన్ కోసం మేము ఈ కమ్యూనిటీ నుంచి ఆ కమ్యూనిటీకి అయితే మూవ్ అవుతున్నాం. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న కమ్యూనిటీలో మేము ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంటున్నాం. అండ్ దీనివల్ల మా రూమ్లో బగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ప్రతి ఇంటికి బగ్స్ అయితే చాలా కామన్. సో కొంచెం నీట్గా ఉంచుకోవాలి. సో నీట్గా ఉంచుకోకపోతే మనకి బగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. సో అండ్ బగ్స్ ఎక్కువైపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అది ఇంకొక రీజన్ మేము మూవ్ అవ్వడానికి. అండ్ యా, దట్స్ ఇట్. లైక్ ఓవరాల్గా ఈ కమ్యూనిటీ టూర్ వీడియో అయితే ఇది. అండ్ వీలైతే నేను ఏస్టుకు దగ్గరలో ఉండే కమ్యూనిటీస్ గురించి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఫ్యూచర్లో ఎవరైనా ఏస్టుకు వచ్చే వాళ్ళకి ఆ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఆ వీడియోని కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు నా మాస్టర్స్ జర్నీ కానీ నేను ఇక్కడ మాస్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందో అన్నది డాక్యుమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా ఫాలో చేయండి. సో వీలైతే అక్కడ కూడా కొన్ని రీల్స్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా అక్కడ చెప్తూ ఉంటాను. అండ్ ఇన్ కేస్ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో డిఎం అయితే చేయండి. సో నేను ఆల్మోస్ట్ ప్రతి డిఎంకి అయితే రిప్లై ఇస్తాను. సో మీకు ఏసు గురించి ఎటువంటి డౌట్ ఉన్నా అండ్ ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ అయితే చేయొచ్చు. వీడియో అయితే ఇది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.